ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు BDTV. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కి సొంత నియోజకవర్గంలో గడ్డుకాలం అనేది నడుస్తూనే ఉంది. తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ మీద పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. A1గా ద్వారంపూడి చంద్రశేఖర్ని, A2గా ద్వారంపూడి అనుచరుడైన బల్లా సూరి మీద కేసును అయితే నమోదు చేయడం జరిగింది. 2వ తారీఖున అనుచరుడైనటువంటి బల్లా సూరికి చెందినటువంటి నిర్మాణాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూడా గతంలో నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత ఆ యొక్క నిర్మాణాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అక్కడికి చేరుకోవడం, ద్వారంపూడితో పాటు కూడా పెద్ద ఎత్తున కూడా అనుచరులు చేరుకుని ప్రభుత్వ అధికారులతో వాగ్వాదం అయితే పెట్టుకోవడం జరిగింది. అక్రమ నిర్మాణం కావాలని కూల్చివేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. కోర్టుకు వెళ్తాం, న్యాయపరంగా ముందుకు వెళ్తామంటూ కూడా అప్పట్లో ద్వారంపూడి అయితే ప్రభుత్వ అధికారుల మీద కొంత వాగ్వాదానికి అయితే దిగడం జరిగింది. అయితే ఇంకా మొత్తంగా జరిగినటువంటి ఆ ఘటనకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ద్వారంపూడి మీద కేసును అయితే నమోదు చేయడం జరిగింది. తమ యొక్క విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా మున్సిపల్ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ద్వారంపూడి మీద A1గా కేసు నమోదు చేస్తూ A2గా బల్లా సూరి మీద కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ఇక ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్కి కొంత గడ్డికాలం నడుస్తూ ఉన్నట్లుగానే తెలుస్తుంది. అక్రమ వ్యాపారం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా యంత్రాంగం అంతా కూడా ద్వారంపూడి మీద ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. తాజాగా నిర్మాణాన్ని కూల్చివేసిన నేపథ్యంలో అడ్డుపడినటువంటి ద్వారంపూడి మీద A1గా కేసును అయితే నమోదు చేయడంతో ఇక నుంచి భవిష్యత్ కాలంలో ద్వారంపూడికి కాకినాడలో ఇబ్బందులు తప్పవు అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా తెలుస్తుంది.